తెలంగాణలో కాంగ్రెస్ 14 స్థానాలను కైవసం చేసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఆదిలాబాద్ క్యాడర్ కథనోత్సాహాన్ని చూపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన జనజాతర సభలో ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపించడంపై కూడా వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇవ్వటం ఆనందాన్ని ఇచ్చిందని చెప్పుకొస్తున్నారు. జిల్లాలోని సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ క్యాడర్ ఏమనుకుంటుందో పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ ద్వారా తెలుసుకుందాం. ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో దూకుడు పెరిగిందని చెప్పుకోవచ్చు. దీంతో కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడమే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశంలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో 17 పార్లమెంటు సెగ్మెంట్లకు గాను 14 సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందంటూ కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ఒక్కరోజులో 3 ప్రాంతాల్లో ప్రత్యేక సమావేశాలు సభలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రజలకు ఎటువంటి మేలు జరుగుతుందని దేశ అభివృద్ధి కోసం కూడా వివరిస్తూ ప్రసంగిస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రధాని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా నాయకులందరూ ఏకతాటిపైకి వచ్చి ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడుతున్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి అక్రమ్ సుగ్నను గెలిపించడం కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. బీజేపీ నేతలను చూశారు. వారందరూ ఆదివాసులే అయినప్పటికీ కేసీఆర్ లాంటి దొరలే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముగ్గురు గవర్నమెంట్ ఉపాధ్యాయులు అయినప్పటికీ కూడా సుగుణ ఆదివాసీ బిడ్డ నిరుపేదరాలు కావడం, ఆదివాసీ మహిళల్లో ఇప్పటి వరకు ఏ పార్టీలు కూడా ఆదివాసీ మహిళలకు టికెట్ కేటాయించలేదని, ఆదివాసీ బిడ్డ అయినటువంటి అక్రమ్ సుగ్నకు కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా టికెట్ కేటాయించడం జరిగిందన్నారు. దీంతో సామాన్యురాలుగా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న అక్రమ్ సుగ్నను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. దీంతో ఆదివాసీలు కూడా ఎక్కువ శాతం సుగ్న వైపే మొగ్గు చూపెడుతున్నారని, సుగ్న విజయంను చాలామంది విశ్వసిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యమంత్రి కూడా ఈ జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని, ప్రతిరోజు కూడా జిల్లాకు సంబంధించినటువంటి సమావేశ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు తెలుసుకుంటానని చెప్పడం జరిగింది. జిల్లాలో నిన్న జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక అంశాలకు సంబంధించిన విషయాలను ప్రస్తావించడం జరిగింది. ఈ జిల్లాను అన్ని రంగాల అభివృద్ధి చేయడంతో పాటు కొత్త పరిశ్రమలు తీసుకురావడానికి కూడా కృషి చేస్తానని, అంతేకాకుండా కేసీఆర్ నిర్లక్ష్యం చేసిన బోత్ కుప్టి ప్రాజెక్టును నిర్మిస్తామని, అదేవిధంగా కడెం ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి దానిపై ఆధారపడ్డ ప్రజలకు సాగునీరు తాగునీరు అందిస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మూతపడ్డ సీసీఐ ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యాపారాలతో మాట్లాడి తెరిపిస్తామన్నారు. ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, దీంతో పాటు జిల్లా ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి యూనివర్సిటీ ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి తెలపడంతో కూడా జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో సత్యనారాయణ, 6 టీవీ, ఆదిలాబాద్ జిల్లా. కాంగ్రెస్ పార్టీలో విజయశాంతి కొనసాగు